అన్నయ్య ఏంటి బావా ఎల్లి మార్నింగ్ పిలిచావు? నేను సడన్ గా గొప్ప అయిపోయినట్టు మిడ్ నైట్ ఏమైనా కలొచ్చిందా? గొప్పడైపోయినట్టు కాదు, ఏదో ఏదో పని చేస్తే పోలీసులు తీసుకెళ్లి లోపలేసి మక్కిలు ఎరగొట్టినట్టు కలొచ్చింది. ఎవరిని? నిన్నా? బా ఉండండి, ఎప్పుడు మీరిద్దరూ పిల్లి ఎలక గోలేంటి? ఏంటొదినా? అమ్మవారి జాతర జరుపుకున్నాం కదా, ఆచారం ప్రకారం ఇంటి యజమానైన వాళ్లే తోడుబుట్టిన వాళ్ళందరికీ బట్టలు పెట్టాలి, అందుకే పిలిచాను. అన్నయ్య, నిర్మల. కామాక్షి, తమ్ముడు. ఏంటి చెల్లెమ్మది? ఎందుకు అందరికీ బట్టలు పెడుతున్నారు? పూజ కోసమే పెట్టారయ్యా. ఏంటి ఇది ఆచారమే? అవును బావా. భలే ఉంది. ఈ ఆచారంతో పాటు ఇంటెల్లుడికి కిలో బంగారం పెట్టి చిల్లర ఖర్చులకి ఓ 1,00,000-2,00,000 చేతులు పెట్టాలనే ఆచారం ఏం లేదా? నానా ఉండరా, అడిగి తెలుసుకుంటే తప్పే ఉంది. అల్లుడికి పెట్టుపోతల గురించా బాబు? ఆ ఆచారం కూడా ఉంది. ఉందా? అయితే ఎప్పుడు పెడతారు? ఈ ఇంటల్లుడుగా మీకు పెట్టాల్సినవన్నీ ఎప్పుడో పెట్టేశాం. ఇప్పుడు పెట్టాలంటే ఇక మిగిలింది గడ్డే. పెట్టమంటావా? నవ్వరా, నవ్వేసేయి. వాళ్ళతో పాటు నువ్వు కూడా నవ్వేస్తున్నావా? మేమందరం సొంతం కాబట్టి పిలిచి బట్టలు పెట్టారు, మరి నువ్వు నీకేం పెట్టారు? ఇది నా కుటుంబం, అంతా నా వాళ్ళు అంటావు కదా, ఏం పెట్టారు నీకు? తేడికే. ఇది చూడు, ఎంతైనా సొంత వాళ్ళు సొంత వాళ్లే, పనోళ్ళు పనోళ్లే. నువ్వేం ఫీల్ అవ్వకో. నాకేమైనా పాత బట్టలు ఉంటాయి కదా, అవి వేసుకుంది కల్లే. నానా, మామను పట్టుకుని ఏంటా మాటలు? ఏడ్రా ఈడు మామ? నీకు పిల్లనిచ్చినోడు కాదు, మీ అమ్మకు తోడబుట్టినోడు కాదు, ఆడు నీకు మామేటి? నానా, బావా అంటే ఆవిడంటే నా అత్తగారు కాబట్టి ఏదో కౌంటర్ వేసింది, దానికి ఓ ఎరగబడి నవ్వేస్తున్నాడు. మరి నా కోపం రాదా? అంజికి నీతో పాటు సమానంగా బట్టలు పెట్టలేదు కాబట్టి నీతో సమానం కాదని నువ్వు అనుకుంటున్నావు కదా, కానీ ఎందుకు పెట్టలేదు తెలుసా? అన్నపూర్ణ, అంజీ ఇలా రారా. అంజీ, తీసుకో. ఇదేంటి మగాళ్ళకి ప్యాంటు షర్టు పెడతారో, చీర కూడా పెడుతుంది ఏంటికి? వదినా, అది నీకు పెడుతున్న బట్టలు కాదురా, నువ్వు మాకు పెట్టాల్సినవి. అవునంజీ, నేను చెప్పానని ఆయన అందరికీ బట్టలిచ్చారు. ఇప్పుడు మా ఇద్దరికి బట్టలు ఇవ్వాల్సిన వాడివి నువ్వే. ఈ బట్టలు పెట్టంజీ, తీసుకో.